హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము షిరిడి ట్రిప్ వెళ్ళాం కదండి. షిరిడి ట్రిప్లో ఫస్ట్ డే షిరిడి చూసాము, సెకండ్ డే వచ్చేసి అజంతా ఎల్లోరా చూసామండి. అయితే ముందుగా మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చేస్తున్నాము. మేము ఇక్కడ నెల్లూరు వారి ఆంధ్ర భోజనం అండి. టిఫిన్ అన్నీ ఉంటాయి ఇక్కడైతే. టిఫిన్ వచ్చేసి మేము తిన్నాము, తర్వాతకు వెహికల్ మాట్లాడుకున్నామండి. ఇది వచ్చేసి ఒక 19,000 అయిందండి. ఏసీ అండి, ఇది వచ్చేసి ఏసీ వెహికల్. మేమందరము టిఫిన్ చేసేసి ఎక్కాము. ఇంకా అందులో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే అజంతా ఎల్లోరా వెళ్తున్నాము. ముందుగా అయితే అజంతా ఎల్లోరాలో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అక్కడ వచ్చేసి సైడ్కి ఇలా షాప్స్లో ఇలా అమ్ముతున్నారండి బొమ్మలు, చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, మంకీస్తో స్టార్ట్ అయింది. ముందైతే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, మన ఇండియా జెండా కూడా ఉంది ఇక్కడ. ఫ్లాగ్ వచ్చేసి ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి. చాలా బాగుందండి ఇక్కడైతే ప్లేస్. కొద్దిగా ఎండ ఉంది కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది. కొద్దిగా నడవలేని వాళ్ళకు అలా కూడా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈచ్ వన్ మెంబర్కి 400 ఉంటుంది. అది చూస్తున్నాం కదా, అజంతా ఎల్లోరా లోపలికి ఇలా వెళ్తున్నాం. ఎంట్రన్స్ వచ్చేసి మేము ఇక్కడ ఫొటోస్ కూడా దిగామండి, అవి కూడా చూపిస్తాను నేను. ఇక్కడైతే పూర్వకాలంలో ఉన్నాయండి మొత్తం బొమ్మలు. చూస్తున్నారు కదా, ఎన్నో ఏళ్ళ క్రితం ఉండేవి, ఇవన్నీ చెక్కినవి. చాలా బాగున్నాయి. మనకు లెసన్స్లో, అప్పట్లో లెసన్స్లో కూడా ఇప్పుడు కూడా ఉన్నాయండి హిస్టరీలో. చూస్తున్నారు కదా, అజంతా ఎల్లోరా చాలా బాగుందండి ప్లేస్ అయితే. చాలామంది రష్ ఉన్నారు, హాలిడేస్ అయిపోయాయి కాబట్టి. ఇప్పుడైతే అంతా ఉండరు కానీ ఇంకా హాలిడేస్లో అయితే చాలా మెంబర్స్ వచ్చారు కదా. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా బాగుందండి ప్లేస్ అయితే. అసలుకి ఇక్కడైతే ఫొటోస్ దిగాము, వీడియో తీసుకున్నాము. అయితే అసలుకి ఫొటోస్ లొకేషన్ చాలా బాగున్నాయండి. ఎండలు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే మీరు చాలా ఎలిఫెంట్, ఇంకా రకరకాల బొమ్మలు చాలా చిత్రీకరించారండి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. పూర్వకాలంలో ఇలా ఉన్నాయి. అసలుకి గుడి గోపురాలు అయితే చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా ఎలా చెక్కారో. అసలుకి లోపలికి వెళ్ళి ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయండి. మీకు ఒక్కొక్కటి దగ్గర నుంచి చూపిస్తాను. అజంతా ఎల్లోరా అనగానే మనకు గుహలు టైపు, పూర్వకాలపు చరిత్రలు ఇలా ఉంటాయి, బొమ్మలు చెక్కినవి ఉంటాయి కాబట్టి ఇలా ఉంటాయండి. మనం ఇక్కడ ఫొటోస్ దిగాము. ఇంకా నేను డ్యూయల్ కెమెరా కూడా ఆన్ చేసి చూపిస్తాను. నేను ఫ్రంట్ ఎలా తీసుకున్నాను, బ్యాక్ సైడ్ వీడియో మీకు ఎలా కనిపిస్తుంది, చాలా క్లియర్గా తీసాను అనుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కదండి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ లోపలికి వెళ్తున్నామండి, ఇంకా లోపలికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, స్టెప్స్ ఇలా ఉన్నాయి. ఒక్కొక్కటి చాలా హైట్గా ఉన్నాయండి. స్టెప్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా మా బుడ్డోడిని మా ఆయన ఎత్తుకున్నాడు. అసలు వీడు ఎక్కడా దిగడమే లేదు. చూస్తున్నారు కదా, మొత్తానికి వీడిని ఎత్తుకొనే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడైతే లోపల శివుడి విగ్రహం ఉందండి. ఇక్కడ చాలా చీకటిగా ఉంది, లైట్స్ కూడా లేవు. ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి చూడాలి. టార్చ్ వేసుకొని వెళ్ళి చూసి రావాలి. శివుడి విగ్రహం ఉంటుంది, అంతే, ఏం లేదు ఇక్కడ.
ఇక్కడ మేము బయట దిగిన ఫొటోస్ అండి. ఇక్కడైతే నంది ఉంది కదా, మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడనే కానీ చుట్టుపక్కల ఉన్నాయండి. ముందు మనం ఎంట్రన్స్ వస్తాం కదా, దానిపైనుంచి ఇలా చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇంకా మేము ఫొటోస్ దిగాము. ఇది బయటకు ఎంట్రన్స్ అండి, వచ్చే దారిలోనే ఉంటుంది ఎంట్రన్స్ కూడా. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ పైన ఉంటుంది కదండి, దానిపైనుంచి ఇందాక లోపలికి వెళ్ళి చూసాము. బయట వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ముందు గుహల్లా ఉన్నాయి కదా, ఇక్కడికి కూడా వెళ్తున్నాము. ఇక్కడికైతే లోపలికి వచ్చేసామండి. ఇక్కడైతే కూడా చూడడానికి ఏం లేదు, బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఒక హోల్ లాగా ఉంది కదా, అక్కడ కూర్చున్నారు పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇంకా మా వాళ్ళందరూ ఫ్యామిలీ ఫోటో వీడియో. నెక్స్ట్ వచ్చేసి దాని చుట్టుపక్కల ప్లేస్ అయితే చాలా బాగుంది కదా, ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ లోపలికి వెళ్తే విగ్రహాలు ఇవే ఉన్నాయండి, బుద్ధుని విగ్రహం ఉంది ఇక్కడ కూడా. లోపల అయితే చాలా బాగుందండి. ఇది అదే రాయితో ఎలా చెక్కారో అసలుకి శిల్పము చాలా బాగా చేశారండి. ఇలా అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ చూడడానికి ప్రదేశాలన్నీ వ్యూ పాయింట్ అండి. ఇదైతే లోపలికి అడవిలాగా ఉంటుంది కొద్దిగా. ఇక్కడైతే ఇంకా ఆ కార్నర్ వరకు మేము వెళ్ళి చూసామండి, అవన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది లోపల వచ్చేసి డైనింగ్ హాల్ అండి అప్పట్లో. ఇది ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నామండి, దాని పక్కకే ఉంటాయండి. ఇక్కడ స్టెప్స్ ఎక్కుతున్నారు. స్టెప్స్ అయితే హైట్లో ఉన్నాయండి, చాలా హైట్లో ఉన్నాయి. వన్ వేనే ఉంది, రావడం ఒకే దారి, వెళ్ళడం ఒకే దారిలో ఉంది. ఇది అదే జాగ్రత్తగా వెళ్ళాలి. స్టెప్స్ చూస్తున్నారు కదా, చాలా హైట్లో కూడా ఉన్నాయి స్టెప్స్. చూస్తున్నాం కదా, ఇక్కడైతే అన్ని బుద్ధుని విగ్రహాలు జస్ట్ ఇది ప్లేస్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఇలా తీసుకోవడానికి ఉందండి ఇక్కడైతే ప్లేస్. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. బుద్ధుని విగ్రహం చూస్తున్నారు కదండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది డైనింగ్ హాల్ అండి, అటు సైడ్. ఇది వాళ్ళందరూ కూర్చున్నారు కదా, అక్కడైతే ప్లేట్స్ అలా పెట్టుకొని తినాలి. మనం కింద కూర్చొని అక్కడ పెట్టుకొని తినాలి. కాకపోతే మా వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు. మేము ఇక్కడ ఫోటోస్ తీయాము. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరే దగ్గర అండి, ఇది కూడా దాని చుట్టుపక్కల చూస్తున్నారు కదా, వేరే వాళ్ళు కూడా ఫోటోస్ తీస్తున్నారు. ఇక్కడ అయితే ఎలా ఉందంటే చాలా వెదర్ కొద్దిగా ఎండగా ఉంది, కొద్దిగా ఫేసెస్ అలా అయిపోయాయి. ఈ వీడియో అయితే ఇంకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.